హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం రాగి పిండితో ఇన్‌స్టంట్‌గా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి ఇడ్లీలు. నార్మల్ ఇడ్లీలాగా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి. ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మూడింటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఆకులు సన్నగా తరిగినవి వేసుకోండి. అవి చిటపటలాడేంత వరకు వేయించుకొని అందులోనే ఒక కప్పు వరకు క్యారెట్‌ని వేసుకొని క్యారెట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా మన క్యారెట్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు రవ్వ వేసుకోండి. బాగా వేయించుకోండి. రవ్వ బాగా వేగిపోయి మనకి లైట్‌గా స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకొని బాగా వేయించుకోండి. రాగి పిండి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రాగి పిండి బాగా ఫ్రై అయిపోయి ఇలా కొంచెం పొడి పొడిలాడుతూ బాగా ఉంటుంది నీట్‌గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిక్సీని అందులో వేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మీకిది ఈజీగా 5-7 డేస్ నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇట్లా ఇన్‌స్టంట్‌గా రాగి ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనకి ఇడ్లీ బ్యాటర్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఒకేసారి వాటర్ వేయకండి. ఒకేసారి వాటర్ వేస్తే పిండి అనేది పలచబడిపోతుంది. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి. నాకైతే మొత్తంగా ఒక కప్పు మీద కొంచెం వాటర్ పట్టాయండి. ఇలా ఇడ్లీ బ్యాటర్ లాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చెక్ చేయండి. చూసారు కదా మన బ్యాటర్ అనేది కొంచెం గట్టి పడి ఎగ్జాక్ట్‌గా మన ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా వస్తుంది. ఇప్పుడు ఇందులోని తగినంత ఉప్పు వేసుకొని ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సోడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. సోడా ఉప్పు వేయడం వల్ల ఇడ్లీ అనేది బాగా పొంగుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే అంత టేస్ట్‌గా రావు. ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్రలో రేకులుంటాయి కదండీ! ఆ రేకులకి నెయ్యి అప్లై చేసుకోండి. నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. కానీ నెయ్యి వేసుకుంటే మంచిది. నెయ్యి వేసుకొని ఇలా బాగా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని మన గుంటకెంటతో అలా నీట్‌గా వేసుకోండి మొత్తంగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాసు వరకు వాటర్ పోసుకొని దానిపైన ఈ ఇడ్లీ రేకు పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి 2 నిమిషాలు చల్లారిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి ఇడ్లీ అనేవి రెడీ అయిపోయింది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అనైతే నేను చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.